వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూటమి అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీలు కూడా ఏదో పనిగట్టుకొని ఓడించాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళే ఓడిపోతారు. అది ఎలా ఓడిపోతారు ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఒక వార్త సామాజిక మాధ్యమాల్లో కూడా చక్కెర్లు కొడుతుంది. అది ఏంటనేది కూడా చూద్దాం. అయితే రాజకీయ పార్టీలు అనేక కారణాలతో కూడా ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి, తింటూ ఉంటాయి కూడా. జగన్ కావచ్చు, వైసీపీ నేతలు స్వీయ తప్పిదాల వల్లనే ఎన్నికల్లో కూడా వైసీపీ ఓడిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోక ముందే ఇప్పుడు జగన్ ప్యాలెస్ నుంచి కూడా ప్రజల మధ్యలో వచ్చి ఉంటే ఆ పార్టీ పరిస్థితి కొంత మెరుగుపడేటువంటి అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. కానీ ప్రాణభయంతోనో లేదా అరెస్ట్ భయంతోనో బయటకు రావడం మానుకొని ప్యాలెస్లోనే కూర్చొని రాజకీయాలు చేస్తున్నారు అనేది కూడా కొంతమంది జనాల్లో కావచ్చు, రాజకీయ విశ్లేషకుల్లో కూడా ఇటువంటి అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఆయన పార్టీ ఆయన ఇష్టం, ఎలాగైనా నడిపించుకోవచ్చు. కానీ యావత్ రాష్ట్ర ప్రజలందరికీ చెందినటువంటి అమరావతిని ఒక వేశ్యల రాజధాని అంటూ కూడా సాక్షి మీడియాలో ఒక జర్నలిస్ట్ చేత చెప్పించడం కొంత యాదృచ్ఛికంగానే కానే కాదు. అలా చెప్పించడం తాను వద్దనుకుని ఇక్కడ పాడుపెట్టినటువంటి అమరావతిని సీఎం చంద్రబాబు నాయుడు పునఃప్రారంభించి శరవేగంగా నిర్మాణ పనులు చేస్తుండడం జగన్ జీర్ణించుకోలేకపోతున్నాడని కూడా చెప్పుకోవచ్చు. అది చాలా కష్టం. ఎందుకంటే వద్దనుకున్న దాన్ని వేరే వాళ్ళు చేస్తుంటే కూడా అది మనకు కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. ఆ రకంగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని అమరావతి రాజధానిగా వద్దు అనుకున్న ఆయనకి ఇప్పుడు అమరావతి రాజధానిగానే అంటే పనులు కూడా పునఃప్రారంభించడం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అది చాలా కష్టం. అటువంటి పరిస్థితుల్లో ఎవరున్నా అటువంటివి అయితే ఎదురవుతూ ఉంటాయి. కనుక తన చేతిలో ఉన్నటువంటి సాక్షి మీడియా ద్వారా అమరావతి పైన ఈ విధమైనటువంటి బురద జల్లుతున్నారని చెప్పక తప్పదని కూడా చెప్పుకోవచ్చు. ఒకవేళ జగన్ కూడా అమరావతి నిర్మాణ పనులు కొనసాగించి ఉంటే సాక్షి మీడియా ఈ విధంగా బురద జల్లే ఉండేది కాదని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే జగన్ యుద్ధ ప్రాతిపదికన అమరావతి పనులు చేయిస్తే చంద్రబాబు నాయుడు చేయించలేకపోతున్నారో లేదా నాసిరకంగా పనులు జరుగుతున్నాయనో సాక్షి మీడియా ఆరోపించి ఉంటే బాగుండేది. కానీ అమరావతి ఒక వేశ్యల రాజధాని అని బురద జల్లిందంటే ఉద్దేశపూర్వకంగానే అని ఇక్కడ అర్థమవుతుందని కూడా చాలామంది నెటిజన్లు కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. పైగా సాక్షిలో ఈ ఒక ఇంటర్వ్యూ నిర్వహించింది వారి ఆస్థాన జర్నలిస్ట్ అయినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు. ఆయన చాలా సీనియర్ జర్నలిస్టు కనుక ఇంటర్వ్యూలో ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదు ఆయనకు బాగా తెలుసు. కానీ అమరావతి గురించి, ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో మహిళల గురించి ఎంత చులకనగా మాట్లాడించారు. దాన్ని సాక్షి మీడియా ఏమాత్రం ఇక్కడ సంకోచించకుండా ప్రసారం చేసేసింది. అమరావతి నిర్మాణ పనులు ఏవైతే ఉన్నాయో జగన్ ఎలాగూ ఆపలేకపోతున్నారు కనుక ఏదో విధంగా దానిపైన బురద జల్లుతూ అక్కస తీర్చుకోవాలనే ఒక ఉద్దేశంతోనే ఇది ప్రసారం చేసినట్టుగా కూడా చాలామంది అయితే భావిస్తున్నారు. అయితే వైసీపీ ఓటమికి అమరావతి కూడా ఒక కారణమని కూడా తెలిసి ఉన్నప్పుడు కూడా కనీసం ఆ తప్పును సరిదిద్దుకొని మాట్లాడి ఉంటే బాగుండేదని కూడా కొంతమంది పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ముఖ్యంగా రాజకీయ విశ్లేషకులు అయితే వాళ్ళు కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు కూడా ఇదే అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు గర్వంగా చెప్పుకుంటున్నటువంటి అమరావతిని ఒక వేశ్యల రాజధాని అంటూ కూడా సాక్షి చేత ఇక్కడ దుష్ప్రచారం చేయించడం ఇక్కడ క్షమించరానటువంటి ఒక తప్పుగా చాలామంది అయితే భావిస్తున్నారు. దీనిపైన ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందనేది కూడా ఆశిస్తున్నారు చాలామంది. కానీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన తర్వాత కూడా వైసీపీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ధోరణిలో ఎటువంటి మార్పు కూడా రాలేదని ఇది మరోసారి ఇక్కడ స్పష్టమవుతున్నట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఆనాడు శాసనసభలో చంద్రబాబు నాయుడు ఆయన సతీమణి పైన తామందరం చాలా నీచంగా మాట్లాడినందుకు తన భార్య చీవాట్లు పెట్టిందని కూడా మాజీ మంత్రి జోగి రమేష్ స్వయంగా చెప్పుకొచ్చారు. ఆ విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు అమరావతి పైన సాక్షి మీడియాలో జగన్ చేయించినటువంటి ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఈ అసహ్యమైనటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వైసీపీ ప్రజలందరూ కూడా కొంత అసహించుకుంటున్నారు. భవిష్యత్తులో ఏదో రోజున జోగి రమేష్ వంటి వారే చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి కూడా. అంటే ఎన్నికల్లో వైసీపీ పార్టీని కూడా
కూటమి ఓడించింది. కానీ వచ్చే ఎన్నికల్లో అంటే ఈ గత ఎన్నికల్లో అంటే 2024 ఎన్నికల్లో మాత్రం వైసీపీ పార్టీని కూటమి పార్టీలు ఓడించిన విషయం మనందరికీ తెలుసు. కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం వైసీపీని ఎవ్వరు కూడా ఓడించిన అవసరం లేదు. జగన్ ఇటువంటి నీచమైనటువంటి ఆలోచనతో స్వయంగా వైసీపీని ఇక్కడ భస్మాసురులాగా నాశనం చేసుకుంటారు అనేది కూడా చాలామంది అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు సాక్షి ఇక్కడ ఉడతా భక్తిగా తోడ్పడుతుంది. 2024 ఎన్నికల్లో అలాగే తోడ్పడింది. ఇప్పుడు 2029లో కూడా ఇదే తప్పిదంతో ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటివి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పాదయాత్ర చేస్తానంటున్నారు. మరి ఎప్పుడు జనాల్లోకి వస్తారో తెలియదు, వస్తారా లేరో కూడా తెలియదు. సరే, ఆయన వ్యక్తిగతం. జగన్మోహన్ రెడ్డి గారు కాలు కదిపితే తప్ప ఇప్పటి వరకు సంక్షేమం ఇస్తేనే మొత్తం అంతా అయిపోయింది అనే ఒక ధోరణిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇకనైనా సరే ఆయనలో కొంత మార్పు వచ్చి పార్టీ నేతల్లో కూడా మార్పు తీసుకొని వచ్చి అటు ప్రజలకు నేతలకు ఆయన ఎప్పుడూ అందుబాటులో ఉండి ప్రజలకు మంచి సంక్షేమ పథకంతో పాటుగా అభివృద్ధి, ఇక నిరుద్యోగ యువతకైతే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే తప్ప ఇటువంటి వాటి ఇచ్చినటువంటి హామీలు 99% పూర్తి చేశాం అని చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లేదా ఆ పార్టీకి సంబంధించినటువంటి చాలామంది నేతలు ఇచ్చినటువంటి హామీలు మద్యపాన నిషేధం అన్నారు, చేయలేదు. సిపిఎస్ రద్దు అన్నారు, అది ఇలాంటివి చాలా ఉన్నాయి. కానీ వీటినన్నిటి కూడా ఏదో ప్రజలకు నేను చెప్పలేదు అన్న దూరంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండడం, లేదా ఆ పార్టీకి సంబంధించినటువంటి వారందరూ కూడా అన్ని హామీలు నెరవేర్చారని చెప్పుకుంటుంటే ఈ రోజుల్లో సామాజిక మాధ్యమంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు, ఆయన ఇచ్చినటువంటి హామీలు ఎన్ని తప్పారనేది కూడా చూస్తే 99 పైన ఇప్పటి వరకు కూడా ఆయన ఏదో చెప్తూ ఉంటారు. 99% మేము అమలు చేసామంటారు. అలాంటి 99 పనుల పైన ఆయన ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదని కూడా చాలామందికి అర్థమైపోతుంది. ఎందుకంటే ఆయన చెప్పిన మాటలే నాడు నేడు అని పెట్టి ఆ పక్క ఈ పక్క వీడియోలు పెట్టి ఆయన ఏం చెప్పాడు, ఇప్పుడు ఏం చేశారు అనే ధోరణిలో కూడా సామాజిక మాధ్యమాలు చాలా వీడియోలు అయితే ఉన్నాయి. ఇకనైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటలు 100% నెరవేర్చుకోవడానికి అటు నేతలకు ఎప్పుడు అందుబాటులో, నేతలు వారికి పూర్తి అధికారాలు ఇచ్చి వారు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించాలి తప్ప నేతలను కూడా కలవకుండా, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరికి కూడా ఆయన కోటరీ ఒకటి ఉంది, ఆ కోటరీ దాటి ఎవరికి కూడా ప్రవేశం లేకుండా కేవలం వాలంటీర్లు నమ్ముకొని ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారో రానున్న రోజుల్లో ఇటువంటి తప్పిదాలన్నీ కూడా చేయకుండా జాగ్రత్తగా ప్రజలకు సంక్షేమం అభివృద్ధి రెండూ కూడా సమపాలలో తీసుకెళ్ళగలిగితేనే ఆయన మరోసారి అధికారంలో ఉండగలుగుతారు. లేకపోతే భవిష్యత్తులో ఆయన రాజకీయంగా కావచ్చు లేదా పార్టీ రాజకీయంగా కూడా ఎదగలేనటువంటి పరిస్థితి ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇకనైనా మేలుకొని ఆయన ఇటువంటి తప్పిదాలు, చిన్న చిన్న తప్పిదాలు ఒక్కోసారి పెద్ద ప్రమాదంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇకనైనా జగన్మోహన్ రెడ్డి గారు ఈ తప్పిదాల నుంచి కూడా తప్పించుకొని ఇటువంటి తప్పిదాల నుండి కూడా మరోసారి చేయకుండా ఉండగలిగితే రానున్న రోజుల్లో ఆయన మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక ఛాన్స్ అన్నారు, ఇచ్చారు, కానీ ఆ ఛాన్స్ని జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టుకోలేకపోయారనేది కూడా చాలామంది వాదన. మరో పక్క తల్లి చెల్లి దగ్గర నుండి కూడా ఆయన అనేకమైనటువంటి విమర్శలు ఏవైతే ఎదుర్కొంటున్నారో అది కూడా ఆయన ఓటమికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇవన్నీ కనుక చూసినట్లయితే ఇటువంటి తప్పిదాల నుండి కూడా ఆయన తేరుకొని ప్రజలకు ఏం చేస్తారని చాలా స్పష్టంగా చెప్పగలిగితేనే అది ఉంటుంది. లేకపోతే ప్రస్తుత కూటమి పార్టీ చేస్తున్నటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రశ్నించేటువంటి ఏకైక హక్కు ఉన్నటువంటి పార్టీ కూడా వైసీపీ పార్టీ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మిగతా కాంగ్రెస్ కావచ్చు, ఇతర పార్టీలు అని కూడా చెప్పుకోవచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకమైనటువంటి పనులు చేయకుండా ఏదో నాకు అవకాశం ఉంది నేను మాట్లాడవచ్చు అని చెప్పుకొని ఏదో ప్రెస్ మీట్లు పెట్టి ప్యాలెస్ నుండే మాట్లాడతానని చెప్తే మాత్రం రానున్న రోజుల్లో ఆయనకైతే రాజకీయంగా కూడా అవకాశాలు ఉండవు. పార్టీకి కూడా భూస్థాపితమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అనేక పార్టీలు వచ్చాయి, కాలగర్భంలో కలిసిపోయాయి అన్నట్టుగా కూడా రానున్న రోజుల్లో వైసీపీ పార్టీ పరిస్థితి కూడా అదే విధంగా ఉండబోయేటువంటి అవకాశం ఉంది. ఇకనైనా జగనన్న మేలుకొని ఇటువంటి చిన్న చిన్న తప్పిదాలను కూడా అవి ఒక్కొక్కసారి పెద్ద భూతద్దంలా చూపిస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి విషయాల్లో జాగ్రత్త తీసుకొని రానున్న రోజుల్లో ప్రజల తరపున ప్రభుత్వాన్ని అంటే కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి అర్హత హక్కు కేవలం మీకు మాత్రమే ఉంది. కాబట్టి ఆ రకంగా ప్రశ్నించండి. ప్రజల తరపున ప్రజల గొంతుగ్గా మీరు మాట్లాడండి.
రానున్న రోజుల్లో మీ తప్పిదాలన్నీ సరిదిద్దుకొని ప్రజలకు సేవ చేయాలని కోరుకునేటువంటి చాలామంది నేతలు, అలాగే వైసీపీ అభిమానులు కూడా ఉన్నారు. వారందరికి కూడా మీరు ఆ రకమైనటువంటి వాళ్ళు ఏదైతే ఆశిస్తున్నారో, వైసీపీ కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, ఏదైతే భావిస్తున్నారో, ఆశిస్తున్నారో ఆ రకంగా పాలన కొనసాగించాలంటే ఇటువంటి తప్పిదాలను కూడా మీరు జాగ్రత్తగా ఉండాలని కూడా కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని జగన్మోహన్ రెడ్డి గారి వీడియోలకు సంబంధించి ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డి గారి పైన మీకు ఎంత అభిమానం ఉందో ఈ వీడియో కామెంట్ రూపంలో తెలియచేయండి.